వెరీ గుడ్ మార్నింగ్. ఉదయకాలం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ మంచిగా ప్రార్థన చేసుకొని మరలా ఈ వాక్యంలో చూస్తున్నారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాను. మొదటగా మనం ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ 1:9. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని దేవుడు యెహోషువతో ఏం చెప్తుండంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనైన యెహోవా నీకు తోడయ్యుండును. చూసారా, నేను నీకు చెప్తున్నాను, నిబ్బరముగా ఉండము, ధైర్యంగా ఉండు. నేను చెప్పిన మార్గాన్ని నువ్వు వెళ్ళిపోయి నువ్వు పని చేయి. దేవుడు ఇంత మంచి గొప్ప వాక్యాలు ఇస్తున్న మనకు దేవుడికి మనం నిండా వందనాలు తెలియజేసుకుందాం. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే, ఈ వాక్యానుసారంగా మనం దేవుని ప్రార్థిస్తే, మన కుటుంబాల్లో కూడా మనకి ఎన్నో మేలు చేస్తాయి. మనం ముందు నడుస్తుంటే మన దేవుడు మన ముందు దేవుడు నడుస్తూ ఉంటాడు. మనం నడుస్తూ ఉంటే మన ప్రార్థనలు అడగాల, ప్రభా ఇదిగో నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, మీరు నాకు తోడుగా ఉండండి. ఇదిగో నా బిడ్డలు ఈ మార్గంలో వెళ్తున్నారు, నా బిడ్డలు తోడుగా ఉండండి. ఇదిగో నేను ఈ పని చేయబోతున్నా తండ్రి, నాకు ఈ పనిలో మీరు తోడుగా ఉండండి అని ప్రతి ఒక్కరు ప్రార్థించండి, అడగండి. దేవుడు మీకు తోడు చూడు ఎంత మంచిగా వాక్యం ఇచ్చాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, భయపడిన అవసరం లేదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, మహింగల తండ్రి, మనకి ఎప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. రెండవ వాగ్దానం, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరించితిని. దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. దేవుని ముందు ప్రార్థించి కన్నీరు విడిస్తే, మీ మనవి నేను ఆలకించినాను, మీ మనవి నేను ఒప్పుకున్నాను, మీ మనవి నేను చేస్తాను, మీకేం కావాలో మీ కోరిక తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతాలు 34:27. నీ మనసు మెత్తనదయ్యి ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తప్పించుకొని నీ వస్త్రములు చించుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచినావు. నీ వస్త్రాలు చింపుకొని నా కాడ ప్రార్థించి నాకు మొరపెడితే నేను నీ మనవి నేను విన్నాను అని దేవుడు అంత మంచిగా మనకు వాక్యం సెలవిచ్చి ఉన్నాడు. మనం అందరం ప్రార్థిస్తాం. మానవ మాతలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. కానీ మరలా మనం దేవుణ్ణి అడుగుదాం, ఆ తప్పిదాల నుంచి బయటకు వద్దాం. మనం దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించి ఉదయకాలంలో, నేను మరి ముఖ్యంగా అదే మీ అందరూ రోజు చెప్తున్నా, అంటే మీరు ఏమనుకుంటారో రోజు చెప్తున్నా నేను, కానీ ఉదయకాలపు ప్రార్థన దేవుణ్ణి మనం ప్రార్థిస్తే ఎంత మేలులు జరుగుతాయో మీరు ప్రార్థించి చూడండి. మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించి దేవుడిని అడగండి, మీ కార్యాలన్నీ విజయం చేకూరుస్తాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు. మనకి దేవుడు తప్పనిచ్చి ఎవరు లేరు. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుడని దేవుడు చెప్పిన మనకి. రారాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనం దేవుని ప్రార్థిద్దాం, దేవునిలో కలిసిందాం. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఈ 2 వాగ్దానాలు మనం మనస్ఫూర్తిగా మనసులో ఉంచుకొని మనం ప్రార్థనలో కలుసుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకముని ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దిగల తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు స్థితిలో సూత్రాలు తెలుస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, మహింగల తండ్రి, సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపులు కుటుంబని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నాయన, మా తలంపులు ప్రభా నాయన
మీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. మాకు తెలిసే మానవ మాత్రలం ప్రభా, మాకు తెలుసో తెలియకో ఎన్నో తప్పిదములు చేస్తున్నాం తండ్రి. ఆ తప్పిదములు క్షమించండి. సరైన మార్గంలో నడుచుకుంటకు మా అందరూ మీకు మంచి సమయాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నరులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన నా తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డలం గనుక ప్రభా నాయన నీ పాదాలు చెంత చేరి మేము మొరపెడుతున్నాం తండ్రి. నువ్వు కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని అని సెలవిచ్చిన నా గొప్ప దయగల తండ్రి. మా కన్నీటిని చూడండి తండ్రి, మా మనవులు వినండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభా ఉదయకాలం నీకు మొరపెడుతున్నారు. ఎంతమంది ఏ అవసరతల్లో ప్రభానైనా ఆర్థికపరమైన సమస్యలు అయితే బిడ్డల సమస్యలు అయితేనేమి ప్రభానైనా, వారి కష్టాల విషయంలో అయితేనేమి ప్రభానైనా ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి అవసరతల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా మా మొరలు వినండి, మా ప్రార్థనలు వినండి. ఇంకా ఎంతమంది ఈ ప్రార్థనలు అవసరతలు ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్కరూ ఉదయకాలం లేచి ప్రభా నేను ధ్యానించుకునే భాగ్యం ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎక్కడెక్కడైతే నీ పరిచర్య జరుగుతుందో ప్రభానైనా ఈ ఉదయకాలంలో తండ్రి, ప్రతి సంఘంలో ఆరాధనలు జరుగుతుండగా ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశించండి. ప్రతి ఒక్క పాస్టర్ని మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న సంఘ కాపర్లను మీరు దీవించి ఆశించి కాపాడండి. వాళ్ళ ఆరోగ్యాల్లో మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా ఈ ఉదయకాలం ప్రభా మందిరానికి పోయి తిరిగి వచ్చే వరకు బిడ్డలు మీరు ఆశ్రయించి క్షేమంగా ఇళ్ళకి చేరే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన మా ఇరువుని కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. మా ఇరువు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మళ్ళీ ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో ప్రభా మాకు ఇచ్చిన ముగ్గురు బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. బిడ్డలు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగాల విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి ఆశించండి. మన సంతానం కూడా మీరు దీవించి ఆశించండి. అలాగే ప్రభా నాయన ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి, ఇదిగో ప్రయాణాలలో ప్రభా ఇళ్ళకు వచ్చుటకు ప్రభా నాయన దూరదేశాల నుంచి వచ్చేటప్పుడు ప్రభా బిడ్డలు వస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి మీరు తోడుగా ఉండండి. ఈ ఆదివారం దినం ప్రభా నాయన ఆరాధనలకు వెళ్ళు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్రయించి 30 100 దీవించి ఆశ్రయించి కాపాడగలరు. మా ప్రభులు తను మారడానికి వేసుకుని వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి మా దేవుని కృపలో మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.